మొత్తానికి మహేష్ బాబు బర్త్డే స్పెషల్ ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుండి భారీ అప్డేట్ అయితే వచ్చింది. ఒక పోస్టర్ అయితే లాంచ్ చేశారు. ఈ మూవీ ఎలా ఉంటుంది అనేదన్నమాట ఈ పోస్టర్ చూశాక అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక విషయానికి వస్తే మహేష్ బాబు ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేయలేదు, కానీ అతని ఛాతీ భాగం అయితే చూపించారు. మహేష్ బాబు మెడలో కరంగళి మాల అయితే ఉంది. ఆ మాలకు శివనామం, డమరుకం, త్రిశూలం, అలాగే ఎద్దు, అదే కాకుండా చిన్న రుద్రాక్ష. డైరెక్టర్ రాజమౌళి గారు ఎటువంటి సినిమా తీసినా సరే దాంట్లో మైథాలజీ అండ్ మహాభారతం, రామాయణం రిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. అయితే ఈ మూవీలో మన మహేష్ బాబు గారు ఖచ్చితంగా శివభక్తుల్లాగా అయితే కనబడతాడు. అదే కాకుండా ఆ పోస్టర్ తో ఒక టెక్స్ట్ ట్వీట్ అయితే చేశాడు. ఏంటంటే అసలు మహేష్ బాబు బర్త్డే అనమాట టీజర్ లేదా ట్రైలర్ లాంటిది అయితే రిలీజ్ చేయాలి, కానీ ఇది భారీ బడ్జెట్ మూవీ, ప్రతిదీ స్కెచ్ వేసుకోవాలి. దాని కారణంగా ఇప్పుడైతే రెడీ కాలేదు. రెడీ అయ్యాక మేమే రిలీజ్ చేస్తాం అని రాజమౌళి గారు ఫ్యాన్స్ అయితే వేడుకున్నాడు. ఫ్యాన్స్ అనమాట ముందుగా ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుండి ఎటువంటి అప్డేట్ రాదు అన్నమాట ముందుగా అయితే ట్వీట్ చేశారు. కానీ ఫ్యాన్స్ అనమాట బాగా ఫోర్స్ చేయడం కారణంగా ఈ మూవీ నుండి ఎటువంటి పోస్టర్ అయితే దర్శనం ఇచ్చింది. డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ నవంబర్ నెలలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ అయితే వస్తుంది. ప్రపంచం మొత్తం ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి చూస్తుంది నా మూవీ వల్ల అని రాజమౌళి గారు భారీ ట్వీట్ అయితే చేశారు. ఇదే కాకుండా ఈ మూవీ గురించి ChatGPTని అడగా ఏమని చెప్పిందో తెలుసా? ఈ మూవీ మొత్తం ఒక సంజీవిని చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. ఫస్ట్ లో మనకి ఒక వీడియో అయితే దర్శనం ఇచ్చింది, లీక్ అయిన వీడియో. దాంట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీల్ చైర్ లో అయితే కూకున్నారు. అయితే ఆ పర్సన్ దగ్గర చాలా మనీ అయితే ఉంటుంది. అయితే అటువంటి పర్సన్ కి తను నడవాలని తనకి ఒక కోరిక అయితే ఉంటుంది. దాని కారణంగా దీంట్లో మహేష్ బాబు గారికి ఒక గురువు అయితే ఉంటారంట. ఆయన విక్రమ లేదా మాధవన అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే ఆ గురువు గారికి సంజీవిని గురించి అయితే తెలుసంట. ఆ సంజీవినితో శరీరంలో ఏ పార్ట్ పని చేయకపోయినా సరే ఆ పార్ట్ ని పనిచేసేలా చేయొచ్చు. ఆ రకమైన సంజీవిని గురించి అతనికి అయితే తెలుసు. దానివల్ల ఆ పర్సన్ అయితే మరణిస్తాడు. కానీ మహేష్ బాబుకి దాని గురించి అయితే తెలుసు. దాని కారణంగా ఫస్ట్ లో వచ్చిందే ఒక వీడియో. దాంట్లో మహేష్ బాబు గారిని పృథ్వీరాజ్ సుకుమారన్ దగ్గర సోల్జర్స్ మోకాళ్ళ మీద అయితే కూర్చోబెట్టారు. ఆ రకంగా మహేష్ బాబు ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఆ రకంగానే ఈ పోస్టర్లు కూడా చూపించారు, ఈజ్ ఎ గ్లోబల్ ట్రేటర్ అని. ప్రపంచంలో ప్రతి అణువు వెతుకుతాడు ఆ సంజీవిని కారణంగా. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ కావచ్చు, అయినా సరే దీంట్లో మైథాలజీ టచ్ బీభత్సంగా అయితే ఉండబోతుంది. ఆ రకంగానే రీసెంట్ గా అనమాట కాశీని రీక్రియేట్ అయితే చేశారు. ఆ రకమైన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి, అది కూడా మన హర్యానాలో. వామ్మో, మహేష్ బాబుని ఈ మూవీలో ఎటువంటి పవర్ఫుల్ పర్సన్ గా చూపిస్తాడో ఏంటో. రాజమౌళి గారు ఏం చేసినా ఎలా చేసినా సరే పవర్ఫుల్ గా చేస్తాడు, పవర్ ప్యాక్ గా చేస్తాడు అని క్లియర్ గా చెప్పొచ్చు. ఒక్క ఫోటో మాత్రమే వదిలాడు, ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది ఇప్పుడు ఇండియాలో ఆ ఫోటో. అదే ఒక ట్రైలర్ లేదా టీజర్ లాంటిది వచ్చిందనుకో, ఇప్పుడు దాకా యూట్యూబ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని మడత పడిపోవడం ఖాయం. ఆ రకంగానే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీకి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యే రిలీజ్ చేస్తారు. అదే కాకుండా ఈ మూవీ ఫస్ట్ లో ఒక పార్ట్ మాత్రమే చెప్పారు, కాకపోతే ఈ మూవీ ఖచ్చితంగా డబుల్ పార్ట్ అయితే ఉంటుంది. సర్ప్రైజ్ చేస్తారు రాజమౌళి గారు అని నాకు తెలిపిస్తుంది. అలా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మూవీకి బడ్జెట్ దాదాపు 1000 కోట్లు. 1000 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. 1000 కోట్లలో అనమాట ఒక మూవీని కంప్లీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. దాని కారణంగా రాజమౌళి గారు మన థియేటర్లో సర్ప్రైజ్ చేస్తారు అని క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పార్ట్లో వస్తుందేమో, కానీ సెకండ్ పార్ట్కి బీభత్సం హైప్ అయితే ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 1 ఎలా, బాహుబలి 2 ఎలా. బాహుబలి 2 కేవలం ఇండియాలోనే 1800 కోట్ల దాకా అయితే కలెక్షన్ వసూలు చేసింది. ఆ రకంగా చూసుకున్నట్టయితే మహేష్ బాబు ఏం చిన్న హీరో కాదు. మళ్ళీ రాజమౌళి గారికి మహేష్ బాబుతో ఛాన్స్ వస్తుందో రాదో అది కూడా చెప్పలేము. దాని కారణంగా రాజమౌళి గారు అయితే ఈ మూవీ ఖచ్చితంగా డబుల్ పార్ట్ తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి మనం అయితే. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. ఎందుకంటే ఒక లీక్ అయిన వీడియో కారణంగా ప్రతిదీ ఆపేశారు. దానివల్ల ఇప్పుడైతే పవర్ ప్యాక్ అయితే ఉండబోతుంది. మహేష్ బాబు లుక్, మహేష్ బాబుని ఏ రకంగా దింపుతున్నాడో అని కూడా మనం అయితే ఊహించుకోలేము. ఆ రకంగా రాజమౌళి అయితే దింపుతున్నారు. ఖచ్చితంగా ఇది 2000 కోట్ల సినిమానే.